వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం। శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ। నియోజకవర్గంలోని పెనుగొండ, సోమెద్దపల్లి, గోరంట్ల, పరిగి, రొద్ద మండలాలలోని అనారోగ్య బాధితులు వాళ్ళ యొక్క ఆసుపత్రి ఖర్చులకు గాను ఎంతో ఖర్చు చేసి నిస్సహాయ స్థితిలో ఉండగా 34 మందికి 28,80,959 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులు మంజూరు అవ్వగా మంత్రి సవితమ్మ చేతుల మీదుగా పంపిణీ చేశారు। ఈ సందర్భంగా పెనుగొండ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ 5 మండలాల కన్వీనర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు। ఎన్ని కష్టాలున్నా ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క సీఎం రిలీఫ్ ఫండ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనం అందజేస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు బాగుండాలి, వారు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే మన చంద్రబాబు నాయుడు గారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అందజేస్తున్నారనే విషయం మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఏదైతే కష్టకాలంలో ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారు, మనం చేదోడు వాదోడుగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు। అనేక సంక్షేమ పథకాలు మన ప్రభుత్వంలో అమలు పరుస్తున్నారు కాబట్టి మీరందరూ సహకరించుకొని ప్రభుత్వానికి పార్టీకి మీరు ఎప్పుడూ అండదండలుగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్। గోనవేగులపల్లి రాదమ్మ 82,458 రూపాయలు చెప్పును మంత్రి వాళ్ళు అందిస్తున్నారు। నీరజ వల్లకొండ 76,900 రూపాయలు చెప్పును మన మంత్రి వాళ్ళు అందిస్తున్నారు। ప్రసన్న కుమార్ కలిపి మండలం కలిపి 61,440 రూపాయలు చెప్పును మన మంత్రి వాళ్ళు అందిస్తున్నారు। ప్రసన్న కుమార్ కలిపి 61,440 రూపాయలు చెప్పును అందించారు। విఘ్నేష్ మంగళాపట్నం విఘ్నేష్ 66,572 రూపాయలు చెప్పును అందిస్తున్నారు మన మంత్రి వాళ్ళు। విఘ్నేష్ శోభ 40,000 రూపాయలు చెప్పును మన మంత్రి వాళ్ళు అందిస్తున్నారు। నాగరత్నం నాగరత్నమ్మ 45,270 రూపాయలు చెప్పును మన మంత్రి వాళ్ళు రిలీఫ్ ఫండ్ అందిస్తున్నారు। అర్థం కాదు మీరు పక్కన చేతి అంత నిలబడినప్ప చెట్లు మాత్రం నిలబడండి।